పిల్లలు స్కూల్కి టైం అయిపోతుందని మార్నింగే చికాగ్గా అరుస్తే నిద్ర లేపకండి. వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు లేవనివ్వండి. సో లేపినప్పుడు కొంచెం నవ్వుతా లేపండి. సో మార్నింగే గుడ్ మార్నింగ్ చెప్పి హగ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అప్పుడు డే మొత్తం బాగుంటుంది. ఏడిస్తే లేచారనుకో ఆ డే ఇంకా వాళ్ళకి ఏదోలా ఉంటుంది. సో మా ఇంట్లో అయితే ఇదే అవుతుంది. మా హస్బెండ్ ఒకవేళ కోప్పడినా కూడా నేను అస్సలు ఊరుకోను. మార్నింగే నవ్వుతా లేపాలి, వాళ్ళతో నవ్వుతానే ఉండాలి. ఇదే కంటిన్యూ అవుతుంది మా ఇంట్లో. ఇంకా నేను ఎప్పుడో నిద్ర లేచాను. సో నా బ్రషింగ్ కంప్లీట్ అయింది. ఇంకా కిచెన్లోకి ఎంటర్ అయిపోయాను. సో నేను ఇక్కడ టీ పెట్టేసాను, అలాగే చట్నీకి ప్రిపేర్ చేసేస్తున్నాను. అరవింద్కి స్పైసీగా ఉండకూడదని చెప్పి సో చిల్లీస్ తక్కువ వేస్తాను, తర్వాత మాకు యాడ్ ఆన్ చేస్తాను. సో ఇంకా రోజు ఇడ్లీనే అయిపోతుందని దిబ్బ రొట్టి చేశాను. ఎవరికి కావాలితో వాళ్ళు తింటారు. ఇంకా చిన్నవాడికి ఇడ్లీ, ఇంకేమైనా మిగిలినవి ఉంటే నేను తినేస్తానులేండి. సో ఇంకా స్టీమింగ్ చేస్తున్నాను అరవింద్కి స్నాక్స్ కోసం స్వీట్ కార్న్. బియ్యం నానపెట్టేశాను. సో మధ్యలో వెళ్ళి మా చిన్నోడిని చూసుకుంటున్నాను, వాడు ఇంకా లేవలేదు. సో మా పెద్దోడు నన్ను బాగా సతాయిస్తున్నారని చెప్పి వాడికి ఇలా చిన్న పనులు చెప్పాను. సో నాకు ఈరోజు బ్యాక్ పెయిన్గా ఉంది, ఇంకా నెక్ కూడా నొప్పిగా ఉంది, చాలా నీరసంగా ఉంది. సో మా హస్బెండ్ వెజ్జీస్ కట్ చేస్తానులే అన్నారు. అప్పుడప్పుడు ఇలా సాయం చేస్తారు కొన్ని పనుల్లో. వీడియో తీసుకోనా అన్నాను. సో తీసుకో, దాంట్లో తప్పే ఉంది అన్నారనమాట. సో ఇలా జరుగుతుంది మా ఇంట్లో. మీరైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఒక ఫన్నీ విషయం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దిబ్బరొట్టె అయితే కంప్లీట్ అయిపోయింది. చట్నీస్ కూడా అయిపోయినాయి. నేను ఇంకా రైస్ కడిగేసి గ్యాస్ మీద పెట్టేశాను. ఈలోపు మా హస్బెండ్ అరవింద్కి స్నానం కూడా చేయించేశారు. సో వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టేశాను. సో నేను ఇంకా అందరు అయిన తర్వాత తింటాను కదా, మా హస్బెండ్ మధ్యలో వచ్చి నన్ను ఇలా సతాయిస్తున్నాను, నువ్వు తిను మధ్య అని. సో అరవింద్ కూడా వాళ్ళ డాడీని చూసి తినమ్మా అని పెడితే తినమా అని పెడుతున్నారనమాట. సో యూట్యూబ్లో చూసి కర్రీ ట్రై చేశాను, ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంతే, ఇంకా వీడియో. బాయ్, లవ్ యూ.